అందరికీ నమస్కారం. ఓటమి తర్వాత వైసీపీ పార్టీలో అనేక మార్పులు చేర్పులు కనపడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి మారింది అంటాకి ఇదే నిదర్శనం. పార్టీని యాక్టివేట్ చేసి 29 ఎలక్షన్లే అధికారమే ధ్యేయంగా పనిచేస్తాకి జగన్మోహన్ రెడ్డి గారు కేడర్ని అందరినీ కూడా సంసిద్ధం చేస్తున్నట్టుగా, రెడీ చేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. దానిలో భాగంగానే ఇటీవల 25 పార్లమెంట్ నియోజకవర్గాలకి 25 మంది అబ్జర్వర్స్గా వేయడం జరిగింది. ఈ అబ్జర్వర్స్ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్ చొప్పున 25 మంది పార్లమెంటు నియోజకవర్గానికి 25 మంది అబ్జర్వర్స్ని పార్టీ తరఫున నామినేట్ చేయడం జరిగింది. దీనికి ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చిందనే దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పచ్చు. కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు, అమరావతి షటిల్ సర్వీస్ చేస్తున్నారని అనుకున్నారు. కాదు, ఆయన బెంగళూరులో ఉన్నా అమరావతిలో ఉన్న వ్యూహాలకు పొదులు పెడతా ఉన్నాడు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని ప్రజల్ని వైసీపీ తరపు మరల్చే విధంగా వ్యూహాలు పొదులు చేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. దాంట్లో భాగంగానే ఇటీవల 25 మందిని పార్లమెంటరీ అధ్యక్షులుగా నియమించి వాళ్ళందరికీ ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ, నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితనాన్ని, వీటన్నింటినీ పరిశీలించేందుకు, వాళ్ళని యాక్టివేట్ చేసేందుకు, ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసేందుకు వీటన్నిటికీ కూడా పార్టీని సన్నిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో వైసీపీకి మళ్ళా అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నందుకు ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.